నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, రేపు అంటే నవంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి అండి. పౌర్ణమి అంటేనే మనకి చాలా విశేషం. అలాంటిది కార్తీక పౌర్ణమి అంటే చాలా అద్భుతమైన రోజు అండి. ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. చాలామంది కూడా 365 ఒత్తులను వెలిగించాలి, ఉసిరి దీపాలను వెలిగించాలి, మన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి అన్న విషయాలు అనేవి మనందరికీ తెలుసు. చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు. కానీ రేపు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఈ ఒక్క వస్తువుని వేసి శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి. అలా అనుకుని మంత్రాన్ని అనుకుంటూ ఈ వస్తువుని కనుక మన నీళ్ళల్లో వేసి స్నానం చేస్తే నిజంగా 7 జన్మల పాపాలు అనేవి పోతాయి అనేది ఎంతమందికి తెలుసు అనేది తెలియదండి. అంత శక్తివంతమైన ఒక వస్తువు. ఇంకా ఆ వస్తువు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు అంటే నవంబర్ 5వ తారీఖు బుధవారం నాడు మనకి పౌర్ణమి గడియలు అనేది రావడం అనేది జరిగిందండి. మనకి మంగళవారం అంటే ఈరోజు రాత్రి నుంచి మనకి 9:30 గంటల నుంచి పౌర్ణమి గడియలు అనేవి మొదలయ్యాయండి. కానీ రేపు సాయంత్రం అంటే 7 గంటల వరకు మాత్రమే ఈ పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయి. ఈరోజు అంటే మంగళవారం నాడు రాత్రిపూట పౌర్ణమి అని గడియలు స్టార్ట్ అవ్వడం వల్ల చాలామంది కూడా పూజలు పరిహారాలు చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. కానీ రేపు కూడా అంటే ఎంతైతే సూర్యోదయం తర్వాత ఒక మంచి గడియలు అనేవి ఉంటాయో, పౌర్ణమి శక్తి ఉంటుందో అలాంటి శక్తి అంతా కూడా రేపు రాత్రి వరకు కూడా ఉంటుందండి. 7 గంటల వరకు అనేది 7 గంటల లోపు మీరు ఏం చేయాలి అని అంటే కనుక చాలామంది శివాలయానికి వెళ్ళి 365 ఒత్తులను మనం వెలిగిస్తూ ఉంటాము. ఎందువల్లంటే మనం రోజు కూడా దీపారాధన చేయడం అనేది సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజు కూడా దీపారాధన చేయడం అనేది చాలా మంచిది. అలా కనుక మనం దీపారాధన ఏదైనా సరే కొన్ని రోజుల్లో చేయలేని వాళ్ళు ఇలా కనుక ఒకేసారి మనం 365 ఒత్తులను వెలిగిస్తే ఆ సంవత్సరం అంతా కూడా మనం ఏదైనా పాపాలు చేసినా తెలుసో తెలియకో దీపారాధన చేయలేకపోయినా కూడా ఆ కోటి ఫలం అనేది మనకి దక్కుతుంది అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. అందువల్ల ఎలాంటి వాళ్ళైనా సరే శివాలయానికి వెళ్ళి దీపారాధన అంటే 365 ఒత్తులను తీసుకువెళ్ళి నెయ్యితో దీపారాధన వెలిగిస్తూ ఉంటారండి. అలా చేయలేని వాళ్ళు అంటే గుడికి వెళ్ళి దీపారాధన చేయలేని వాళ్ళు ఇంట్లోనే కూడా మనం ఇలాంటి దీపారాధన చేయొచ్చండి. అది ఏంటి అని అంటే మన ఇంట్లో తులసి చెట్టు ఉంటే కనుక, తులసి కోట ఉంటే కనుక తులసమ్మ వారి దగ్గర కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఇలాంటి ఒత్తులని 365 ఒత్తులని నెయ్యితో దీపాన్ని వెలిగించడం అనేది మన అందరము కూడా చేయొచ్చండి. అంటే గుడికి వెళ్ళలేమక్క, మా ఇంటికి దగ్గరలో శివాలయం అనేది లేదు అని అనుకున్న వాళ్ళు ఇలా అయినా సరే వెలిగించండి ఫ్రెండ్స్. ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఎందువల్లంటే ఈ పౌర్ణమి చాలా అద్భుతమైన పౌర్ణమి అండి. కార్తీక నెలలో వచ్చే పౌర్ణమి మహా విశేషమైన పౌర్ణమి, మహాశక్తి గల పౌర్ణమి. నిజంగా మామూలు పౌర్ణమి కంటే 100 రెట్ల ఫలితం అనేది ఈ కార్తీక నెలలో వచ్చే పౌర్ణమికి ఉంటుందండి. అందువల్ల ఎవ్వరూ కూడా ఇలాంటి ఒక దీపాన్ని వెలిగించడం అనేది మర్చిపోకండి. మనకి 365 ఒత్తులు రెడీమేడ్గా బయట కూడా దొరుకుతూ ఉన్నాయి. దూది ఒత్తులు మాత్రమే ఉపయోగించండి. అలా లేని వాళ్ళు చాలామంది ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటారు. మన చేతుల మీదుగా మన ఇంట్లోనే చేసుకొని మనం వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇంకా అలాంటి పౌర్ణమి గడియలలో రేపు ఉదయం అండి, అంటే ఉదయాన్నే లేవగానే స్నానం చేసేటప్పుడు తలంట స్నానం చేస్తారు చాలామంది పౌర్ణమికి. అలా స్నానం చేసేటప్పుడు ఆ బకెట్ నీళ్ళల్లో మనం వేయవలసిన శక్తివంతమైన ఒక వస్తువు ఉందండి. అది ఏంటి అని అంటే అండి, రేపు శివుణ్ణి చాలా బాగా అలంకరిస్తారండి. అది కూడా ఎలా అలంకరిస్తారు అని అంటే అన్నం పెరుగన్నంతో కానీ లేదంటే కనుక తాలింపు వేసిన అన్నంతో, తెల్లటి అన్నంతో శివుణ్ణి అలంకరించడం అనేది ఆనవాయితీ అండి. అందువల్ల అలాంటి శక్తి గల వస్తువు అని అంటే బియ్యం అండి. నవధాన్యాలలో ముఖ్యమైన ధాన్యం ఏంటి అని అంటే బియ్యం. కాబట్టి ఈశ్వరునికి ఇష్టమైన అలంకారం అండి. రేపు అందరూ కూడా శివాలయానికి వెళితే మీరు చూడగలుగుతారు.
మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆ ఈశ్వరుని అలంకారం అనేది ఇలా ఉంటుందండి. చక్కగా పెరుగన్నంతో మీరు నైవేద్యం పెట్టినా కూడా చాలా అంటే చాలా విశేషం అండి. మీరు ఇంట్లో నైవేద్యం పెట్టినా సరే, లేదంటే కనుక రేపు గుడికి వెళ్ళే వాళ్ళు మీరు చక్కగా ఒక పెరుగు పాలు అలాంటివి మీరు అభిషేకానికి ఇవ్వడం అనేది చాలా మంచిది. అలాంటి శక్తివంతమైన ధాన్యం అంటే బియ్యం అండి. బియ్యాన్ని ఒక 5 గింజలు మీరు తీసుకొని రేపు స్నానం చేసే నీటిలో ఈ 5 గింజలని మీ అరచేతిలో పెట్టుకొని తెలుసో తెలియకో చేసిన తప్పులన్నీ కూడా మన్నించు ఈశ్వర అని చెప్పి ఆ శివ భగవాన్ని కోరుకుంటూ ఇప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని తెలియజేస్తానండి. ఆ మంత్రాన్ని అనుకుంటూ మీ అరచేతిలో పెట్టుకున్నారు కదా 5 గింజలు ధాన్యం అనేది, అది చాలా వరకు కూడా శక్తినిస్తుందండి. 100 రెట్లు కాదు 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. మీ కోరికలు కష్టాలు ఏవున్నా సరే అవి తీరడం మాత్రమే కాకుండా 7 జన్మల పాపాలు అనేవి మనకు తెలుసో తెలియకో చేసి ఉంటాం. వాటి వల్ల మన పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా తొలగిపోయి తొందరగానే తొలగిపోతాయండి. అంత శక్తివంతమైన రోజండి. మీరు శివాలయానికి వెళ్ళి దీపారాధన అనేది సాయంత్రం పూట చేస్తాం కాబట్టి ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు 5 గింజల బియ్యపు గింజలని మీరు నీళ్ళల్లో వేసి స్నానం చేయడం అనేది చాలా మంచిదండి. చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా అలా స్నానం చేసేటప్పుడు మీరు అనుకోవాల్సిన ఒక మంత్రం ఉందండి. ఏంటి అనంటే, పౌర్ణమి రోజున ఆ చంద్రభగవాన్ని తలుచుకుంటూ, చంద్రభగవానికి ఇష్టమైన ధాన్యం కూడా బియ్యం అండి. అందువల్ల తెలుపు రంగులో ఉన్న ధాన్యం అనేది, తెలుపు రంగులో ఉన్న వస్తువులు అనేవి నైవేద్యంగా పెట్టడం అనేది ఆ చంద్రభగవానికి ఇష్టం అనమాట. అందువల్ల పౌర్ణమి రోజున మనం బియ్యాన్ని నీళ్ళల్లో అంటే ఒక 5 గింజలని వేసుకొని స్నానం చేయటం, ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అని మంత్రాన్ని అనుకోవడం. మీరు ఇంకా కూడా ఓం నమ శివాయ, ఓం శ్రీం అనే మంత్రాన్ని కూడా మీరు అనుకోవచ్చండి. ఇలా మంత్రాన్ని జపిస్తూ చక్కగా తలంట స్నానం చేశారు అని అంటే కనుక ఇంతవరకు మీకున్న టెన్షన్స్ అన్నీ కూడా తీరిపోయి మంచి రిలాక్సేషన్ అనేది చాలా బాగా కలుగుతుందండి. అక్క నేను ఉదయమే చేయాలా, ఉదయాన్నే నేను ఇప్పుడు ఈరోజు చూడలేదక్క, రేపు మధ్యాహ్నం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఈవినింగ్లో స్నానం చేసేటప్పుడు అంటే ఖచ్చితంగా దీపారాధన చేసేటప్పుడు మనం స్నానం చేస్తాం. మీరు ఒంటికి స్నానం చేసినా సరే ఇలా 5 బియ్యపు గింజలని వేసి స్నానం చేయడం అనేది చాలా మంచిదండి. ఒకసారి మీరు చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.